ఇవాళ ఈ వీడియోలో మనం డి బ్రోగ్లీస్ హైపోథీసిస్ ఆఫ్ మ్యాటర్ వేవ్స్ గురించి తెలుసుకుందాము. సో డి బ్రోగ్లీస్ అనే సైంటిస్ట్ మనకి మ్యాటర్‌లో మనకి డ్యూయల్ నేచర్ ఉంటుందని ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. సో డ్యూయల్ నేచర్ అంటే మనకి వేవ్ నేచర్ ఒకటి ఉంటుంది. వేవ్ నేచర్ అండ్ పార్టికల్ నేచర్. వేవ్ నేచర్ అండ్ పార్టికల్ నేచర్ ఉంటుందన్నమాట అని ఈయన కనిపెట్టాడనమాట. డి బ్రోగ్లీస్ ఈజ్ డిస్కవర్డ్ బై మ్యాటర్ వేవ్స్ హైపోథీసిస్ ఆఫ్ మ్యాటర్ వేవ్స్ అనేది ఆయన మనకి కనిపెట్టాడు. సో అసలు ఏం చెప్పాడు ఆయన, మెయిన్ పాయింట్స్ అనేవి చూద్దాం ఇప్పుడు. సో మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి నేచర్ లవ్స్ సిమెట్రీ. నేచర్ లవ్స్ సిమెట్రీ. సో నేచర్ లవ్స్ సిమెట్రీ అనే పాయింట్ ఫస్ట్ పాయింట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మనకి సెకండ్ పాయింట్ వచ్చేసి యూనివర్స్. సో మన యూనివర్స్ అనేది సమ్ ఎనర్జీ అండ్ రేడియేషన్తో ఫామ్ అయింది కదా. సో ఇక్కడ మనకి యూనివర్స్ దేనివల్ల ఫామ్ అయింది? సో మనకి మ్యాటర్ అంటే ఏదో ఒకటి సంథింగ్ అక్కడ అంటే మ్యాటర్ వల్ల అలాగే రేడియేషన్ వల్ల ఫామ్ అయిందనమాట మన యూనివర్స్ అనేది. సో మ్యాటర్ అంటే ఇప్పుడు రేడియేషన్ అంటే ఏముంటుంది? సో రేడియేషన్ అంటే డ్యూయల్ నేచర్ కలిగి ఉంటుంది కదా రేడియేషన్ అనేది. సో డ్యూయల్ నేచర్ కలిగి ఉంటుంది. మనకి రేడియేషన్ డ్యూయల్ నేచర్ కలిగి ఉంటుందంటే అట్ ది సేమ్ టైం మనకి మ్యాటర్ కూడా డ్యూయల్ నేచర్ ఉంటుంది. సో అలా ఊహించే మనకి డి బ్రోగ్లీస్ అనే శాస్త్రవేత్త హైపోథీసిస్ ఆఫ్ మ్యాటర్ వేవ్స్ అనేది కనుగొన్నాడు అనమాట. సో ఆయన చెప్పాడు. సో మనకి రేడియేషన్లో ఏముంటుంది? రేడియేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ అనమాట. సో రేడియేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. సో డ్యూయల్ నేచర్ ఉంటుంది కాబట్టి మ్యాటర్లో ఏముంటుంది? సో మ్యాటర్ అంటే మనకు తెలుసు కదా, న్యూట్రాన్స్, ప్రోటాన్స్, టైనీ పార్టికల్స్ అంటే అవే అనమాట. సో మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ టైనీ పార్టికల్స్ అనేది అందరికీ తెలిసిన సంగతే. సో ఎలక్ట్రాన్స్ అంటే e⁻⁻s అందరికీ గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రాన్స్ ఇట్లా రాసుకోవచ్చు, కొంతమందికి తెలియదు కాబట్టి ఇలా చెప్తున్నాను. న్యూట్రాన్స్, ప్రోటాన్స్ ఎక్సెట్రా. సారీ న్యూట్రాన్స్ రాయలేదు, న్యూట్రాన్స్ ఎక్సెట్రా. సో వీటిని మనం మ్యాటర్ అని అంటాము. సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము అసలు ఈ పాయింట్స్ ఏమిటి అనేది. ఎక్కడ స్కిప్ చేయకండి. ఎక్కడన్నా కన్ఫ్యూజన్ ఉంటే మీరు ఒక్కసారి వెనక్కి స్కిప్ చేసి చూసేయండి, నేను మీకు చూపిస్తాను కదా. సో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీకు. సో ఇప్పుడు మనం డెఫినేషన్ చూద్దాము. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. అకార్డింగ్ టు ది డి బ్రోగ్లీస్ according to the de Broglie's hypothesis according to the de Broglie's hypothesis so the moving particle is associated ఈ రెండు సేమ్ అనమాట. నేను రాసేటప్పుడు కొద్దిగా స్పేస్ ఇచ్చి రాస్తాను. సో కన్ఫ్యూజన్ ఏమొద్దు. అసోసియేటెడ్ విత్ వేవ్ ఈజ్ కాల్డ్ డి బ్రోగ్లీస్ హైపోథీసిస్ మ్యాటర్ వేవ్. ఈజ్ కాల్డ్ డి బ్రోగ్లీస్ హైపోథీసిస్ మ్యాటర్ వేవ్. సో ఇదన్నమాట డెఫినేషన్ మనకి. సో ఇక్కడ మనకి ఫార్ములా ఉంటుంది కొద్దిగా. సో ఆ ఫార్ములా కూడా మీకు చెప్తాను. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై లాండా ఈక్వల్ టు h/mv. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. సో మీకు ఈవెన్ ఎగ్జామ్ మీకు గుర్తు రాకపోతే ఇది రాస్తే చాలు. సో లాండా ఈక్వల్ టు h/mv. ఇక్కడ హైట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి ప్లాంక్స్, స్పెల్లింగ్ చూసుకోండి, ప్లాంక్స్ కాన్స్టెంట్ అనమాట. కన్ఫ్యూజన్ అవ్వద్దు, కొంతమంది ప్లాంక్స్ అని రాస్తారు, ప్లాంక్స్ కాన్స్టెంట్. సో ఇది వచ్చేసి ఎంత ఉంటుంది భయ్య అంటే 6.625 ఇంటూ 10⁻34 సెకండ్స్ అని ఉంటుంది. సో ఇదన్నమాట ఫార్ములా అయితే. సో ఇప్పుడు మనం వచ్చేసి డి బ్రోగ్లీస్ హైపోథీసిస్ ఆఫ్ మ్యాటర్ వేవ్కి సంబంధించి డెరివేషన్ చూద్దాము. సో డెరివేషన్ చూద్దాము. సో మనం ఇక్కడ డెరివేషన్ చూద్దాము. సో డెరివేషన్కి ఇప్పుడు నేను ప్లాంక్స్ థియరీ ప్రకారం నేను మీకు డెరివేషన్ చాలా సింపుల్గా అయితే చూపిస్తాను. బై ప్లాంక్స్ థియరీ ప్రకారం నేను ఎనర్జీ ఆఫ్ పాటాన్ తీసుకుంటాను. సో ఎనర్జీ ఆఫ్ పాటాన్ ఈజ్ ఈక్వల్ టు, ఎనర్జీ అంటే ఈ కదా, సో ఈని తీసుకుందాము. ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ తీసుకుందాం, డిఫరెంట్గా తీసుకోవాలి కదా. సో హెచ్ న్యూ అయితే తీసుకున్నాను నేను. ఈక్వల్ టు హెచ్ న్యూ తీసుకున్నాను అనమాట.
సో ఇప్పుడు వచ్చేసి హెచ్ న్యూ తెలుసు కదా. హెచ్ న్యూ అంటే ఏంటి? ఇక్కడ న్యూ అంటే ఫ్రీక్వెన్సీ. న్యూ అంటే ఫ్రీక్వెన్సీ అనమాట. సో ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ అంటే న్యూ ఈజ్ ఈక్వల్ టు సి బై లాండా. ఓకేనా? సి బై లాండా వచ్చింది. ఇప్పుడు ఈ న్యూ వాల్యూని సబ్ ఇన్ దీని ఈక్వేషన్ 1 అనుకోండి. సో సబ్ ఇన్ ఈక్వేషన్ 1. సో ఈ వాల్యూని మనం సబ్ చేద్దాం. అప్పుడు ఈజ్ ఈక్వల్ టు హెచ్ సి బై లాండా అవుతుంది. సో మనకు ఒక వాల్యూ వచ్చేసింది, హెచ్ సి బై లాండా వచ్చింది. సో దీన్ని వచ్చేసి ఈక్వేషన్ 2 అనుకుందాం. ఈక్వేషన్ 2 అనుకుంటే ఇక్కడ ఇంకోటి తీసుకుందాం అండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ఇప్పుడు వచ్చేసి ఐన్స్టైన్ సిద్ధాంతం ప్రకారము ఐన్స్టైన్ సిద్ధాంతం ప్రకారం ఐన్స్టైన్ థియరీ అని పెట్టద్దాం. ఐన్స్టైన్ థియరీ. సో ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్. ఓకే. సో ఇప్పుడు దీన్ని వచ్చేసి ఈక్వేషన్, ఇదేనో ఈక్వేషన్ కిందది చూద్దాము. ఇది వచ్చేసి ఈక్వేషన్ 2 కదా. సో ఈసారి ఈక్వేషన్ 3 అనుకుందాము. ఫ్రమ్ 1 and 3, ఫ్రమ్ 2 and 3. సో ఆర్హెచ్ఎస్ పార్ట్స్ని అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్ని ఈక్వల్ చేద్దాము. ఈక్వల్ అంటే ఇక్కడ ఉన్న ఆర్హెచ్ఎస్ని అలాగే ఇక్కడ ఉన్న ఆర్హెచ్ఎస్ ఏంటి, హెచ్సి బై లాండా ఈక్వల్ టు ఇక్కడ ఏముంది మనకి. సో ఇక్కడ గమనించండి, ఎంసీ స్క్వేర్ అని ఉంది. సో దాన్ని తీసుకోండి, ఎంసీ స్క్వేర్ తీసుకోండి. ఇక్కడ ఒక సి క్యాన్సిల్ అయిపోతుంది. అంటే హెచ్ బై లాండా ఈక్వల్ టు ఎంసీ వస్తుంది. మనకు కావాల్సింది లాండా వాల్యూ కాబట్టి లాండా ఈక్వల్ టు ఇది ఇక్కడికి వస్తుంది, ఈ లాండా అనేది ఇటు వెళ్ళిపోతుంది. ఏం కన్ఫ్యూజన్ వద్దు. లాండా ఈక్వల్ టు హెచ్ బై ఎంసీ. సో ఈ వాల్యూ సరే ఇక్కడ దాకా వచ్చింది. ఇక ఆ తర్వాత నెక్స్ట్ డెరివేటివ్ చూద్దాము. సో ఇక్కడ మనం మెటీరియల్ పార్టికల్ది మాస్ అండ్ వెలాసిటీ కనుక్కుందాము. సో లేట ఎం తీసుకుందాం. ఎం అంటే ఏంది, మాస్ ఆఫ్ ద మెటీరియల్ పార్టికల్ మనం కనుక్కోవాల్సింది అనమాట. మెటీరియల్ పార్టికల్కి కనుక్కోవాలి. తర్వాత వెలాసిటీ ఆఫ్ మెటీరియల్ పార్టికల్ వి తీసుకున్నాం అంటే ఎంవి వచ్చేసింది. సో ఇప్పుడు సి ప్లేస్లో వి సబ్స్టిట్యూట్ చేస్తే ఎంవి అయిపోతుంది కదా. సో లాండా ఈక్వల్ టు హెచ్ బై ఎంవి అనమాట. హెచ్ బై ఎంవి అంటే తెలుసు కదా. సో పార్టికల్ యొక్క మాస్ అండ్ వెలాసిటీని మనం తీసుకున్నాం. సో లాండా ఈక్వల్ టు హెచ్ బై ఎంవి వచ్చేసింది. సో ఇప్పుడు మనకి మాస్ అండ్ వెలాసిటీ ఉంది కాబట్టి మూమెంటం ఉంటుందిగా. సో మూమెంటం అంటే మూమెంటం పీ ఈక్వల్ టు ఎం ఇంటూ వి. సో పీ ఈక్వల్ టు ఎం ఇంటూ వి అంటే లాండా ఈక్వల్ టు హెచ్ బై పీ వస్తుంది అనమాట. ఎంవి ప్లేస్లో మనం పీ అనేది సబ్స్టిట్యూట్ చేసామన్నమాట. ఓకే. ఇక్కడతో మీకు కన్ఫ్యూజన్ అయితే క్లియర్ అయింది కదా. ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే వీడియో స్టార్టింగ్లో చూడండి, నేను మీకు ఫార్ములాస్ అని రాశాను. ఆ ఫార్ములాస్ నేర్చుకుంటే వీటిని ఫటాఫట్ చేసేయచ్చు అనమాట. సో ఈ సమ్ అయితే అదే డెరివేషన్ అయితే చాలా సింపుల్గా చేసేయచ్చు. సో నెక్స్ట్ చూద్దాము. సో నెక్స్ట్ వచ్చేసి, సో ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ అయితే డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ అయితే కనుక్కోవాలి కదా. సో డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ డి బ్రోగ్లీస్ hypothesis. Different expressions of de Broglie's hypothesis. సో ఇప్పుడు ఎనర్జీ అంటే మనకి డిఫరెంట్ హైపోథిసిస్ కనుక్కుంటున్నాం కాబట్టి ఎనర్జీ అంటే మనకి కైనెటిక్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుందిగా. సో మూమెంటం ఉందంటే ఖచ్చితంగా మనకి కైనెటిక్ ఎనర్జీ అయితే వస్తుందన్నమాట. సో కైనెటిక్ ఎనర్జీని కేఈతో డినోట్ చేస్తాము. కేఈ ఈక్వల్ టు 1/2 ఎంవి స్క్వేర్. ఈ ఫార్ములాస్ అనేవి నేను స్టార్టింగ్లో చెప్పాను, ఇలా అక్కడ చూసుకోండి ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే. సో ఇప్పుడు వచ్చేసి 1/2 ఎంవి స్క్వేర్కి నేను డివైడెడ్ విత్ ఎం బై ఎం, నేను డివిజన్ చేస్తున్నాను, మల్టిప్లికేషన్ చేస్తున్నాను ఎం బై ఎం అని. సో అప్పుడు 1/2 ఎంవి హోల్ స్క్వేర్ అవుతుందిగా. సో ఎంవి హోల్ స్క్వేర్ అవుతుంది, అలాగే ఎం వస్తుంది బైలో. సో ఇలా అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఎంవి హోల్ స్క్వేర్ బై 2m. సో ఎంవి హోల్ స్క్వేర్ బై 2m వచ్చింది కదా. సో కేఈ ఈక్వల్ టు ఎంవి హోల్ స్క్వేర్ బై 2m వచ్చింది. ఇక్కడ పీ ఈక్వల్ టు ఎంవి అని మనకు తెలుసుగా మూమెంటం అని. సో అది సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. సబ్స్టిట్యూట్ చేస్తే కేఈ ఈక్వల్ టు పీ స్క్వేర్ బై 2m వస్తుందిగా. పీ స్క్వేర్ బై 2m వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, పీ వాల్యూ కావాలి. పీ వాల్యూ కావాలంటే పీని యువతల దగ్గరికి తీసుకెళ్ళాలన్నమాట. సో కేఈ అంటే మనకు తెలుసు కదా, ఇక్కడ ఈ అని ఉంది. సో అంటే ఈ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ బై 2m రాశానా. ఇప్పుడు ఈ పీని ఇటు తీసుకొచ్చేసి ఈ ఈని ఇటు తీసుకొద్దాం. అప్పుడు పీ స్క్వేర్ ఈక్వల్ టు 2me అవుతుందిగా. ఇప్పుడు ఈ స్క్వేర్ నాటి తీసుకెళ్ళిపోతే పీ ఈజ్ ఈక్వల్ టు √2me అవుతుందిగా. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్. ఇక్కడ మనకి పీ వాల్యూ వచ్చేసింది. అంటే ఒక ఎక్స్ప్రెషన్ కనుక్కున్నాము. కైనెటిక్ ఎనర్జీ అనేది ఒక ఎక్స్ప్రెషన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్రెషన్ 2 కనుక్కుందాం. ఎక్స్ప్రెషన్ 2 అంటే ఏమీ లేదండి, మనకి ఇక్కడ మెటీరియల్ పార్టికల్ ఉంటుంది కదా. సో మెటీరియల్ పార్టికల్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. ఇది ఈక్విలిబ్రియంలో అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దీని గురించి అయితే తెలుసుకుందాం.
ఇక్కడ మీరు మెటీరియల్ పార్టికల్ ఈజ్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. సో థర్మల్ ఈక్విలిబ్రియం ఇది కనుక్కోబోయే మరి కొద్దిగా డెరివేషన్ ఉంది. ఏం లేదంటే చాలా సింపుల్. ఈ పీ వాల్యూ అనేది ఇక్కడ లాండా వాల్యూ ఉంది కదా. సో ఇక్కడ ఈ లాండా వాల్యూ ఉంది కదా. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. లాండా ఈక్వల్ టు హెచ్ బై పీ కదా. సో ఆ వాల్యూ అయితే ఇక్కడ మీకు చేసి చూపిస్తాను. సో లాండా ఈక్వల్ టు హెచ్ బై పీ అంటే √2mE ఈ వాల్యూ వచ్చింది కదా. సో ఇప్పుడు మనకి ఇట్లా వచ్చింది. ఇక్కడ ఛార్జ్ అనేది ఎవాల్యుయేట్ అవుతుంది కదా. ఛార్జ్ ఉంటే వోల్ట్స్ కూడా వస్తుంది కదా. సో లెట్ ఛార్జ్ క్యూ తీసుకొని అలాగే వోల్ట్స్ని వి తీసుకున్నాము. వోల్ట్స్ ఈక్వల్ టు వి అంటే ఈ ఈక్వల్ టు క్యూవి తీసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి ఇప్పుడు ఈ ఈక్వేషన్లో ఈ ఉంది కదా. సో ఈలో అయితే సబ్స్టిట్యూట్ చేద్దాము. సబ్స్టిట్యూట్ చేస్తే మీకు లాండా ఈక్వల్ టు హెచ్ బై √2mQV ఈ ఫార్ములా వస్తుంది కదా. సో ఇప్పుడు ఈ ఫార్ములా వచ్చింది మనకి లాండా వాల్యూ. ఇప్పుడు మెటీరియల్ పార్టికల్ ఈజ్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఇక్కడ వచ్చేసి ఈ వాల్యూ అనేది ఇంకోటి వస్తుంది. అది 3/2 kT అనమాట. ఇక్కడ నుంచి అయిపోయింది. ఇక్కడ మనకి 3/2 kT అంటే ఈ వాల్యూ అనేది, సో ఈ వాల్యూ అనేది మనం ఇక్కడ ఈ లాండా వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తామన్నమాట. అప్పుడు సెకండ్ వాల్యూ అయితే వస్తుంది. సో లాండా ఈక్వల్ టు హెచ్ బై √2 ఇంటూ 2m ఇంటూ 3/2 kT అనమాట. సో వచ్చిందా ఇలా. సో ఇలా వచ్చిన తర్వాత సో ఇక్కడ మీరు గమనిస్తే ఈక్వల్ టు 3/2 kT అయిపోయింది. సో అంటే ఈ 2కి 2 క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ఫోర్ లాండా ఈక్వల్ టు హెచ్ బై √3m kT. సో అదే కదండి, 3 ముందుకు వస్తుంది 3m kT. సో ఇదనమాట మనకి వాల్యూ అయితే. సో మన థర్మల్ ఈక్విలిబ్రియం 2 డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ అనేవి మనం కనుక్కున్నాం అనమాట. దీనికి డి బ్రోగ్లీస్ హైపోథిసిస్ వేవ్కి మనకి మ్యాటర్ వేవ్కి. సో 2 ఎక్స్ప్రెషన్స్ కనుక్కున్నాము. ఇదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.